ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి టెల్లర్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది అనమాట. టెల్లర్స్ డిజిటల్ ఏఐ డేటా సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ డేటా అనలిస్ట్ గా మీరైతే వర్క్ చేస్తారు ఇక్కడ. అలాగే తెలుగు స్పీకర్లు కావాలన్నమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్ లో. అయితే ఈ యొక్క కంపెనీ నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉంటుందన్నమాట. సో భారతదేశంలోనే ఉంటుంది. 5 రోజుల కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 79 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగిందనమాట. సో ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా మీరు వర్క్ చేయొచ్చు ఇక్కడ. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలన్నమాట. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా ఆలోచించుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడైతే నియమిక బృందాన్ని కలవండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నియమిక బృందం వచ్చేసరికి అరియాన్ జే గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో గ్లోబల్ సోర్సింగ్ విశ్లేషకుడిగా పనిచేయడం అనేది జరుగుతుంది. సో రిమోట్ పార్ట్ టైం అవకాశాలతో నైపుణ్యాలు అనుసంధానించడం అనేది కూడా జరుగుతుంది అనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే మీరు పరిశోధన పట్ల మక్కువ మరియు జాతీయ మరియు స్థానిక భౌగోళిక శాస్త్రంపై మంచి అవగాహన కలిగిన వివరాలపై దృష్టి సారించే వ్యక్తేనా అనేసి అడగడం జరుగుతుంది. ఈ ఫ్రీలాన్సర్ అవకాశం మీ సొంత వేగంతో మరియు మీ సొంత ఇంటి సౌకర్యం పని నుండి మీరైతే పనిచేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ డేటా విశ్లేషకుడిగా జీతంలో ఒక రోజు అనమాట. ఈ పాత్రలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపయోగించే డిజిటల్ మ్యాప్లు కంటెంట్ మరియు నాణ్యతను పెంచే లక్ష్యంతో మీరు ఒక ప్రాజెక్టుపై పనిచేస్తారనమాట. వెబ్ ఆధారిత వాతావరణంలో పరిశోధన మరియు మూల్యాంకన పనులను పూర్తి చేయడం, అలాగే ఉదాహరణకు డేటాను ధృవీకరించడం మరియు పోల్చడం మరియు సమాచారం యొక్క ఔచిత్యాన్ని ఖచ్చితత్వాన్ని నిర్ణయించడం అనేది కూడా మీరు తెలుసుకుంటారనమాట. అలాగే ఈ రోజు మాతో చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రపంచంలో మార్పు తీసుకువస్తున్న డైనమిక్ మరియు వినూత్న బృందంలో భాగం అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే టెల్లర్స్ డిజిటల్ ఏఐ కమ్యూనిటీ అనేది ఇక్కడ మా గ్లోబల్ ఏఐ కమ్యూనిటీ అనేది విభిన్న నేపథ్యాల నుండి 1 మిలియన్ ప్లస్ మంది సహకారులు, శక్తివంతమైన నెట్వర్క్. వారు మా కస్టమర్లు మెరుగైన ఏఐ నమూనాలను నిర్మించడానికి కంటెంట్ను స్వీకరించడము, అలాగే నెక్స్ట్ మెరుగుపరచడము, శిక్షణ ఇవ్వడము, అనువదించడము మరియు స్థానీకరించడంలో సహాయపడతారనమాట. మా పెరుగుతున్న సంఘంలో భాగం అవ్వండి మరియు ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద బ్రాండ్లు మెషిన్ లెర్నింగ్ నమూనాలకు మద్దతు ఇవ్వడంలో ప్రభావం చూపండి అనేసి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అర్హత మార్గం చూసేసరికి మనకి ఈ పాత్రకి దరఖాస్తు చేసుకోవడానికి మునుపటి వృత్తిపరమైన అనుభవం అవసరం లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్టులు పనిచేయడానికి మీరు ప్రాథమిక అర్హతలను పాస్ చేసి ప్రామాణిక అంచనా ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పార్ట్ టైం దీర్ఘకాలిక ప్రాజెక్టు మరియు ఈ ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు మీ పని మా ప్రామాణిక నాణ్యత హామీ తనిఖీలకు లోబడి ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రాథమిక అవసరాలు వచ్చేసరికి ఇంగ్లీషులో అండ్ తెలుగు భాషల్లో పూర్తి వృత్తి నైపుణ్యం అనేది ఉండాలి. మీకు తెలుగు భాష అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో గత 2 సంవత్సరాలుగా భారతదేశంలో నివసించేవారైతే ఉండాలన్నమాట. భారతదేశంలో ప్రస్తుత మరియు చారిత్రక వ్యాపారం కలిగి ఉండాలి. మీడియా, క్రీడా, వార్తలు, సోషల్ మీడియా మరియు సాంస్కృతిక వ్యవహారాలతో పరిచయం కలిగి ఉండాలన్నమాట మీరు. అలాగే సెర్చ్ ఇంజిన్లు, ఆన్లైన్ మ్యాప్లు మరియు వెబ్సైట్ సమాచారాన్ని ఉపయోగించి మార్గదర్శకాలకు అనుసరించే మరియు ఆన్లైన్ పరిశోధన నిర్వహించే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. మ్యాప్లు, వార్తలు, ఆడియో టాస్కులు మరియు ఔచిత్యంతో సహా విభిన్న రకాల టాస్కుల్లో పనిచేయడానికి సౌలభ్యం అనేది ఉంటుందన్నమాట. సో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మరియు కంప్యూటర్ మరియు సంబంధిత సాఫ్ట్వేర్కు రోజువారీ యాక్సెస్ అనేది లభిస్తుంది అనమాట. సో ఇది మొత్తం అంతా కూడా మీకు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. అప్లై చేయడానికి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే
ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.